ఏంటి? పోలీసులు వచ్చారు అమ్మగారు. పోలీసులా? పార్థాయ ప్రతిబోధితాం భగవతా. హలో, ఈ రోజు నాకు బాగా హెడేక్ గా ఉంది సత్య, నేను రాలేను, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. మాధవ, నీతో కొంచెం మాట్లాడాలరా. 10 నిమిషాల్లో వస్తున్నా పెట్టి. నువ్వు 2 నిమిషాల్లో మ్యాటర్ ఏంటి చెప్పు. మీ అమ్మ విషయంలో నేను చేసింది తప్పేరా. ప్రపంచంలో చాలామంది భర్తల్లాగా నేను ప్రవర్తించాను. భార్య అంటే భర్త చెప్పిందే వినాలి, చెప్పు చేతల్లో ఉండాలి, చేతులు కట్టుకు నిలబడాలనుకున్నాను తప్ప తగభాగమని అర్థం చేసుకోలేకపోయాను. తిండికి బట్టకి లోటు చేయట్లేదనుకున్నాను తప్ప ప్రేమగా మాట్లాడాలని తెలుసుకోలేకపోయాను. నలుగురిలో చులకం చేయడం గొప్ప అనుకున్నాను గాని భార్య గౌరవం కాపాడడం భర్త బాధ్యతని గుర్తించలేకపోయానురా. చేతులు గాల కాకులు పట్టుకుని ఏం ప్రయోజనం? అంత మాట అనుకురా. నేను చేసిన తప్పుకు ఆ అమ్మాయిని శిక్షించకు. వాళ్ళ అమ్మకిచ్చిన మాట కోసం ఆ అమ్మాయి వేరే ఎవరిని పెళ్లి చేసుకోకుండా నీకోసమే ఎదురు చూస్తూ ఉంది. అయినా ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావురా? నేను మీ జీవితంలో ఉండడం ఇష్టం లేకపోతే మీ ఇద్దరికీ పెళ్లి చేశాక నేను దూరంగా వెళ్ళిపోతాను. నా మాట విని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోరా. నీ కాళ్ళు పట్టుకుంటానురా. ఏం చేస్తున్నావు నాన్న? పిచ్చెక్కిందా? ఎప్పటికి 100 సార్లు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నాకు ఎవరిని పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు. ఓకే? మరి వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ఏం కావాలరా? నీ మాట నిలబెట్టుకోవడం, నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడం నీకు ఇంపార్టెంట్. నేనేమనుకుంటున్నాను అనేది నీకు అనవసరం. నిమిషం క్రితం నీ మాటలు విని కొంచెమైనా మారుంటావు అనుకున్నా. నువ్వు అనుకున్న జరిగి తీరాలా, నువ్వు చెప్పింది చేసి తీరాలన్న అదే అహంకారం. ఆ అహంకారంతోనే అమ్మని పొట్టన పెట్టుకున్నావు. ఇప్పుడు నా మీద పట్టవు. చావునన్న చస్తాను కానీ నువ్వు చెప్పిన అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకో. నువ్వు చావద్దురా. కనీసం నేను చచ్చాకైనా చేసుకుంటావా? చచ్చిపో, అప్పుడు చేసుకుంటా. కరెక్ట్ కాదు. ఆయన మాట ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ప్రెజర్ పెట్టడం కరెక్ట్ కాదు. దేశంలో చాలా పెళ్ళిళ్ళు ఇచ్చిన మాట కోసం, కలిసిన కులం కోసం, సరితూగిన ఆస్తుల కోసం, సమాజం కోసమే జరుగుతాయి. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ప్రెజర్ కంటే పెళ్లి విషయంలో సమాజం పెట్టే ప్రెజరే ఎక్కువ తెలుసా? సంసారం సమాజం చేయదు కదా. అయినా మనం బాగుంటే ఏడ్చేవాళ్ళు, బాధపడితే నవ్వేవాళ్ళు, మనం ఇష్టం ఉన్నప్పుడు నీ అంత గొప్పోళ్ళు లేడనేవాళ్ళు, మనకు కష్టం వచ్చినప్పుడు కాకుల్లో పొడుచుకుని తినేవాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? చెప్పినంత ఈజీ కాదు గురు. పడేవాళ్ళకి తెలుస్తుందా ప్రెజర్ ఏంటో. అయినా మనమేం యానిమల్స్ కాదు కదా, అందరికీ దూరంగా అడవుల్లో వెళ్ళి బతకడానికి. అవునన్నా కాదన్నా ఒక సమాజంలో కలిసి బ్రతుకుతున్నప్పుడు అవతలి వాళ్ళ అభిప్రాయాలు కూడా మన జీవితాన్ని ఎంతో కొంత ఎఫెక్ట్ చేస్తాయి. అడవుల్లోకి వెళ్ళి బతకమని చెప్పట్లా, వాళ్ళ అభిప్రాయాలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నా. కలిసి ఏ సినిమా చూద్దాం అన్నంత వరకు ఓకే, కొడుకు ఏ పేరు పెట్టాలన్న దగ్గర అవసరం లేదు. కలిసి ఏ పార్టీకి వెళ్దాం అన్నంత వరకు ఓకే, కానీ కూతుర్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలన్న దగ్గర అవసరం లేదు. తిరిగి ఇవ్వరని తెలిసిన డబ్బులు అప్పిచ్చి పోగొట్టుకున్నా ఓకే, కానీ సంతోషాన్ని, మనశ్శాంతిని పోగొట్టుకునేంతగా అవసరం లేదు. భగవద్గీతలాగా వినటానికి బానే ఉంది కానీ ఆచరించడం అంత ఈజీ కాదు. అయినా మీ నాన్నగారి మాటల్ని గమనిస్తే నువ్వెక్కడ ఒంటరిగా మిగిలిపోతావేమో అన్న భయమే ఎక్కువ కనిపిస్తోంది. నువ్వు సత్య ప్రేమించుకున్న విషయం ఆయనకి చెప్పేసుంటే బాగుండేది అని నా అభిప్రాయం. మా నాన్న క్యారెక్టరైజేషన్ మీద ఇంత క్లారిటీ ఇచ్చాక కూడా కన్ఫ్యూజ్ అయితే ఎలా బ్రదరు? మా నాన్నకి
నేను పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు, తను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంట్. అసలు ఇంతకీ ఎవరా అమ్మాయి? మహిమ. మహి, నచ్చిందా? అందవికారంగా ఉన్నా అందరూ అసహించుకుంటున్న ఒక గొంగలి పురుగు ఎంతో కష్టపడి సీతాకోకచిలుకగా మారుతుంది. రేపు నువ్వు కూడా జీవితంలో ఎవరున్నా లేకపోయినా ఎన్ని కష్టాలొచ్చినా సరే సీతాకోకచిలుకలా ఆనందంగా ఉండాలి. ఓకేనా? నా ఎంటైర్ లైఫ్లో నేను బాధపడిన విషయం ఒకటే. నీ బిలో యావరేజ్ లుక్సా? కాదు. సమాంతరంగా లేని నీ బాడీయా? కాదు. కర్నూలు బళ్ళారి హైవే లాగా గతుకులు గతుకులుగా ఉన్న నీ ఫేసా? అది కూడా కాదు. నా దగ్గర ఉన్న ఆప్షన్స్ అయిపోయి ఇంక నువ్వే చెప్పాలి. నేను సత్యాన్ని ప్రేమిస్తున్నానన్న విషయం మహిమకి చెప్పడం. ఫేస్ టు ఫేస్ చెప్పావా? ఫోన్లో మెసేజ్ పెట్టా. తన నెంబర్ నీకెలా తెలుసు? మా నాన్న ఫోన్లో చూసా. మీ నాన్న పాస్వర్డ్ నీకెలా తెలుసు? మా నాన్న ఫోన్కి పాస్వర్డ్ లేదు. ఎందుకు తెలీదు. ఎందుకు తెలీదు? కొత్తగా రిలీజ్ అయిన సినిమాని క్రిటిక్స్ కూడా ఈ రేంజ్లో పోస్ట్ మార్టం చేయరు. ఏంటండి ఇంట్రాగేషన్? నిజాలు నిగ్గుదారాలు కదా. అసలు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమని మీ ఫాదర్ ఎందుకు నిన్నంత ప్రెషర్ పెడుతున్నాడు? ఆ అమ్మాయి వాళ్ళ మదర్కి మీ ఫాదర్కి ఉన్న రిలేషన్షిప్ ఏమిటి? జస్ట్ ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్సేనా? మా నాన్నకి బుద్ధి జ్ఞానం లేదు కానీ వావి వరసలు ఉన్నాయి. చిచి, నా ఉద్దేశం అది కాదు. కానీ ఏదో ఉంది. లేకపోతే మీ నాన్న ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమని ఎందుకంత ప్రెషర్ పెడతాడు? అసలు ఆ మహిమ ఎవరు? ఎక్కడ ఉంటుంది? ఎప్పుడైనా కలిసావా? మహిమ ఎవరు ఏంటి, ఎప్పుడు కలిసా, ఎందుకు కలిసా, అసలు కలిసానా లేదో తెలియాలంటే ముందు దేవరికథ తెలియాలా? ఓ దగుల్బాజీ కథ తెలియాలి. ఇందా ఇప్పుడు చెప్పరా, నిద్రాహారాలు మానేసి మరి ఆఫీస్లో ఓవర్ టైం ఎందుకు చేస్తున్నావు? ఎవరికి ప్రపోజ్ చేసినా పర్ మంత్ 10 లక్షల శాలరీ ఉందా అని అడుగుతున్నారన్నా. 10,000 పెడితే ఎలాంటి ఫిగర్లు వస్తారో తెలుసా? అయినా అలా అడిగే అమ్మాయిలకి మొహమన ఉందా? లేదు కాబట్టే 10 లక్షలు, ఉంటే 50. ఎంత కష్టపడితే వస్తాయో. కష్టపడితే రావురా, కన్నాలేస్తే వస్తాయి. అయినా నువ్వు ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేసావా? కష్టపడి పనిచేసే వాళ్ళని గొడ్డులా పనిచేస్తున్నావు అంటారు తప్ప మనుషులా పనిచేస్తున్నావు ఎవరైనా అంటారా? ఎవ్వరు అనరు. గొడ్లే కష్టపడాలిరా, మనుషులు కష్టపడకూడదు. అందులోను మగాళ్ళు అస్సలు పడకూడదు. పడ్డా దోస్తులకు దావత్లు ఇవ్వడానికి కష్టపడాలి తప్ప దశంభాగాలు కట్టడానికి కాదు. అమ్మా నాన్నల కోసం కష్టపడాలి తప్ప అమ్మాయిల కోసం అయితే అస్సలే పడకూడదు. పడితే తప్పేంటి? అయినా ఇవాళ రేపు అమ్మాయిలు కూడా కష్టపడుతున్నారు కదా. రేయ్, ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేసావా? మనం బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తే అమ్మ నాన్నల కోసమో భార్య పిల్లల కోసమో ఖర్చు పెడితే, అదే వాళ్ళు కష్టపడి సంపాదించారనుకో వాళ్ళ సొంత ఖర్చుల కోసం, వాళ్ళ ఇండివిజువాలిటీ కోసం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం అని అంటారు. మనం కష్టపడి సంపాదించిందంతా వాళ్ళు విచ్చలవిడిగా వాడుకుంటారు. అదే మనం అడిగామనుకో ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అంటారు. పెళ్ళికి ముందు కట్నం అడిగితే సిగ్గుందా అంటారు. పెళ్లి తర్వాత విడాకులు అడిగితే భరణం అంటారు. బర్రెగొడ్డులా కష్టపడి సంపాదించిందంత భరణం ఎన్నెపూసి ఎరిగిపోయేలా కష్టపడి సంపాదించిందంత అలముని రూపంలో సమర్పించుకోవాలి. అవసరమా? రెండో ఒకటే కదన్నా. రష్మిక మందాన ఇంకా మన హెచ్ఆర్ చూడ్డానికి ఒకేలా ఉంటాయిరా.
కానీ ఒకటి వేరే వేరే. ఏదో తేడాగుంది ఏంటి అన్నా? ఏంటన్నా? ఫేస్ రా, ఫేసు. ఓ అదా, ఇప్పుడు ఏం చేయాలన్నా? రేయ్, ప్రపంచంలో ఉన్న సైంటిస్టులందరూ రాత్రనక పగలనక కష్టపడి తెలుసుకున్న విషయం ఏంటో నీకు తెలుసా? ఆ విషయంలో వాళ్ళకి మనకన్నా ఎక్కువ. ఒక్కసారి మగజాతి 3 నెలలు ముడేసుకొని కూర్చుందనుకో, ఆడజాతి అల్లాడిపోద్ది, సరెండర్ అయిపోతారా. అయినా నువ్వు చెప్పేది జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా అనిపిస్తున్నాయన్నా. అబ్బాయిలు ఆంజనేయ స్వామి టైప్ రా. మన పవర్ మనకే తెలియక తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నాం. ఇక తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. ఇక నువ్వు మూసుకొని 3 నెలలు మడిగట్టుకొని కూర్చో, మొత్తం సెట్ అవుతుంది. వెళ్ళిపో. మగజాతిని కాపాడాల్సిన బాధ్యత బరువైందే, మోయక తప్పట్లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, నేను కాకపోతే ఇంకెవరు. ఇంకొక జంటను విడగొడితే ఈ నెల నా కోట పూర్తవుతుంది. ఆ అదృష్టవంతులు ఎవరో. ఫేస్కి ఏదైనా కట్టుకోవే, ఎవరైనా చూస్తారు. నేను నీ లవర్నా కీప్నా? ఎందుకు అలా మాట్లాడతావు? ఎందుకు అందరి కాలంలో పడ్డం అని దిష్టి తగులుద్ది నీకు? పేర్పాలెం బీచ్ లో ముద్దులు పెట్టుకున్నప్పుడు ఏ దిష్టి తగలదు. అనంతగిరి హిల్స్ లో కౌగిలించుకున్నప్పుడు ఏ దిష్టి తగలదు. తలకొన ఫారెస్ట్ లో తలలో పెట్టుకున్నప్పుడు ఏ దిష్టి తగలదు అని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి నేను ఇష్టపడ్డం నేను చేసిన తప్పు. అదే నువ్వు నన్ను లవ్ చేసింది ముసలావిని రోడ్డు దాటించడం చూసి కదా. ముసలోల్ని రోడ్ దాటించడం, అడుక్కున్న వాళ్ళకి అన్నం పెట్టడం చూసి ఏ అమ్మాయి పడదు బాబు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. అయినా దిష్టి తగలకుండా అరకాల కింద దిష్టి చూక పెట్టుకున్నానులే, పదా. కనీసం మాస్క్ అన్న పెట్టుకోవే ప్లీజ్. ఎవరైనా అడిగితే ర్యాపిడో బాయ్ అని చెప్తాలే, టైం అవుతుంది, పదా. పద పద. 10 నిమిషాల్లో వస్తానని చెప్పి ఎండలో 6 గంట వెయిట్ చేపించో. ఎంత ట్యాన్ అయిపోయానో తెలుసా? పొద్దున్నే మా నాన్నతో పనికిమాలిన డిస్కషన్, అందుకే లేట్ అయింది. ఏ విషయం గురించి? పెళ్లి గురించి. పెళ్ళా? అంటే నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అది కాదు, రోజు వంట చేసి పెట్టడానికి ఇబ్బంది పడుతున్నాడు, పెళ్లి చేసుకుని పిల్లలతో చేయించుకోవచ్చు కదా అంటాడు, అంతే. అయితే నా గురించి చెప్పొచ్చుగా. నీకు వంట వచ్చా? రాదు. మరి అలా చెప్పమంటావు? నాకు వండి పెట్టడానికే బుసలు కొట్టేస్తున్నాడు, ఇంకా నీకు కూడా వండి పెట్టమంటే మీద పడి గరిచేస్తాడు, అందుకే చెప్పలేదు. వంటదేముంది చెప్పు, యూట్యూబ్ లో చూసైనా నేర్చుకుంటా. త్వరగా మీ నాన్నకు మన విషయం చెప్పి పెళ్లి కొప్పించచ్చు కదా. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? చెప్తా. దిగు బాబు, ఆఫీస్ అక్కడ. దిగి చెప్తా. నలుగురిలో నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నామోషి కదా నీకు? నా గురించి తెలిసి కూడా ఎందుకే అలా మాట్లాడతావు? ఆ యశ్వంత్ గారు రోజుకో ప్రేమ జంట మధ్యలో చిచ్చు పెడుతున్నాడు. ఇప్పుడు కనుక మన ఇద్దరిని ఇలా చూశాడు అనుకో, ఖచ్చితంగా నాన్నకు ఫోన్ చేసి చెప్తాడు. నాన్న సరైన మైండ్ సెట్లో లేడు సత్య. తెలియకూడని టైంలో తెలిస్తే ఏం ప్రాబ్లం అవుతుందన్న భయం తప్ప నామోషి కాదు. కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. సర్లే సత్య. ఇప్పుడు వెళ్ళు. సారీ. ఎప్పుడు చూసినా పార్కింగ్లో పడి ఎడుతావు. అప్పుడప్పుడు ఆయన పని చేయరా, పైకి వస్తావు. నేను పైకి రావాలని నువ్వు పడే తప్పన చూస్తుంటే ముచ్చటేస్తుంది. నీ అభిమానానికి సదా బానిసను. ఏంటి లేడీస్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది? అది ఏది? అదేరా. ఏది అంటే అది యూనిసెక్స్ ఇద్దరు వాడచ్చు, దానిదే ఉంది. బాగా కవర్ చేసావురా. ఏంటే? అదే బ్లాక్బెర్రీ. అదే. ఇక్కడేం చేస్తున్నారు ఇద్దరు? మీటింగ్ టైం అవుతుంది, పదండి. పద్ధతాంలే కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా టైంకి వచ్చేదాన్ని ఈరోజు లేట్గా వచ్చావేంటి? అంటే అది క్యాబ్ దొరకుండదు. రోజు నువ్వు బైక్ మీద కదా వచ్చేది. బైక్ పంచర్ అయింది. మీ ఇంటి ముందే కదా పంచర్ షాప్ ఉంది. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. తీశారు.
తీశారు. నీకెలా తెలుసు? ఉందని నీకెలా తెలుసో లేదని నాకు అలాగే తెలుసు కదా. ముడ్డి మీద అంతే మూతిపాలు రాలినట్టు ఆవిని క్వశ్చన్లు అడిగితే నువ్వు ఆన్సర్ ఇస్తావేంట్రా? రేయ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఏంట్రా నీ తొక్కలో ఇంట్రోగేషన్? నీకెందుకురా? ఎంతసేపు ఎవరెప్పుడు వస్తున్నారా, ఎవరితో తిరుగుతున్నారా, ఎవరి కాపురంలో చిచ్చు పెడదామని తప్పించి ఏ రోజైనా పనిచేసి వచ్చావారా? ఫస్ట్ తారీఖు వస్తే చాలు జీతం మాత్రం సిగ్గు లేకుండా తీసుకుంటావు. రోజుకి 10 సార్లు నువ్వు తీసుకున్న బ్రేకుల దగ్గర నుంచి ఆఫీస్లో నువ్వు విడగొట్టిన జంటల వరకు ప్రతిదీ లెక్క రాసుకున్నా. వారం రోజుల్లో నీ ఉద్యోగం ఓడకపోతే నా పేరు వెలివెలి సత్య చౌదరియే కాదు. నువ్వు పదా. మన ఇద్దరిని దూరం నుంచి చూసినట్టున్నాడే, అందుకే అన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఆయన ఎందుకు అంత అరిచావు? అసలే తేడా క్యాండిడేట్, ఏం చేస్తాడో ఏంటో. గ్రో సమ్ బాల్స్ మ్యాన్. ప్రతి పనికి మళ్ళీ ఎదవని చూసి ఫ్యాన్ తడుపుకోవడం మానుకో. నాకున్న ధైర్యం కూడా లేదు నీకు. ఏందన్న అంత మాట అనేసింది? ఈ ఆఫీస్లో నువ్వు కదా సీనియరు? ఇప్పటిదాకా అనుమానం మాత్రమే, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఇక మాధవుని కాపాడాల్సిన సమయం వచ్చింది. ఏందన్నా నువ్వు? ఏదో కలిసి ఒకసారి బండి మీద వచ్చినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉందనుకుంటే ఎలా చెప్పు? నవంబర్ 2023 9వ తారీఖు మంగళవారం మొదటిసారి, డిసెంబర్ 4 2024 బుధవారం రెండోసారి, ఇది మూడోసారి. బా ఏం మెమొరీ అన్నాను ఇది. బాధ్యత పెద్దదైనప్పుడు జ్ఞాపక శక్తి పదునుగా ఉండాలి కదా. ఇంకెందుకు లేటు? నాకు పీకినట్టే. అదే అన్న, నాకు ఉపదేశించినట్టే ఆడికి కూడా చెప్తా. అన్నా ఎవరికి చేస్తున్నావు? వాళ్ళ నాన్నకి. హలో అంకుల్. గుండెల్లో దాచుకున్న ప్రేమని నీకు చెప్పాలని 1000 సార్లు అనుకున్నా, కానీ చెప్పలేక మౌనంలో మిగిలిపోయా. లక్షణమైన అమ్మాయి, జాబ్ కూడా చేస్తుంది. మా నేను వెళ్తున్నాను. తనను కలిసి తనతో మాట్లాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఓ సెకండ్స్ సినిమా లేట్ అయితే గేట్ దుక్తే మా నాన్న వాతెట్టాడు. ఇదిగో మాయా పెద్ద వాత చూడు. ఇదిగో. ఓకే 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 గుర్తొచ్చింది.